హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్ని నాని ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ మొదటిగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఎర్లీ మార్నింగ్ 5కే లేచానండి. ఈరోజు సాటర్డే కదా, సో నాకు ఈరోజు పూజ ఉంటుందండి, అందుకని కొంచెం ఎర్లీగా లేచాను. సో బయట అయితే క్లైమేట్ చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో. సో ఇంకా ఎవరు లేవలేదు. నేనైతే బయట ఇప్పుడు క్లీనింగ్ చేసేసుకొని బయట ముగ్గు గట్ట వేసేసుకుంటే నాకు ఫస్ట్ బయట పని అయితే అయిపోతుందండి. ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నాకేమి పెద్దగా అంతగా ఎక్కువేమి ఉండదులేండి బయట క్లీనింగ్. సో లోపల తుడిచేదే ఎక్కువ ఉంటుంది. సో బయట అయితే ఇట్లా వాటర్ చల్లేసి ఆ వాటర్ అంతా తుడిచేసుకుంటున్నానండి. తుడిచేసుకుని ముగ్గు వేసేసుకొని ఇంట్లో కూడా గదులు తుడిచేసి తలస్నానం అయితే చేసేసానండి. సో స్నానం చేసేసి కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది సాటర్డే కాబట్టి శారీ కంపల్సరీగా కట్టుకున్నాను, పూజ చేసుకుంటున్నాను కాబట్టి. సో దేవుడి దగ్గరవన్నీ నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. గ్యాస్ స్టవ్ కూడా నైటే క్లీన్ చేసేసుకున్నాను. సో ముగ్గు వేసేసాను కాబట్టి బయట గడప దగ్గర ఈ పువ్వులు పెట్టేస్తానండి నేను ఫస్ట్. ఇక్కడ పెట్టేసుకొని నేను ఇంకా స్వామివారికి ప్రసాదం తయారు చేసుకోవాలండి, నైవేద్యము. ఈరోజు నేను క్షీరాన్నం పెడుతున్నానండి స్వామివారికి నైవేద్యం. సో దానికోసం అయితే సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను, రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నానండి. ఒకసారి కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను. కొంచెం తొందరగా అంటే వాటర్లో నానితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి సో నానబెట్టేసుకొని ఇప్పుడు ఇలా కుండ పెట్టేసుకొని పరమాన్నం వండేసుకుందామండి. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. అందరికీ పరమాన్నం ఎలా వండుకోవాలో తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అన్నట్టు వీడియో చూపిస్తున్నానండి. సో తెలియకపోతే చూడండి, తెలిస్తే అవసరం లేదు. సో పాలు పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యం అయితే వేసేద్దాము. ఈ ఉడికేలోపు పూజ దగ్గర పువ్వులు అన్నీ సర్దేసుకుందామండి. పూజ దగ్గర సామాను కూడా అన్నీ సర్దేసుకున్నాను. ఇప్పుడైతే సగ్గుబియ్యం బాగా ఉడికాయి. ఇప్పుడైతే రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకుని బాగా ఉడకనిద్దామండి. ఇవి ఉడికేలోపు మనం కొంచెం ఇందులోకి బెల్లము యాడ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే బెల్లం కోరేసుకుని దాన్ని ఒక్కసారి కరగనించుకుంటానండి. అందులో ఏమైనా దుమ్ము ఉందనుకో స్ట్రెయిన్ చేస్తాను కాబట్టి అప్పుడు పోతుంది. సో ఇలా కరగబెట్టేసుకుని అది ఉడికేలోపు పక్కన పెట్టేసుకుందామండి ఇది. సో పరమాన్నం అయితే ఉడికిపోతుంది. సో ఇందులో అయితే ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అలాగా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని నేనైతే స్ట్రెయిన్ చేసే వేస్తున్నానండి. నేను దుమ్ము గట్ట లాంటిది ఏమైనా ఉంటే పోతుందని. సో ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం నేతిలో కాజు వేపి అది కూడా యాడ్ చేసేద్దామండి, జీడిపప్పు. సో నెయ్యి పెట్టేసుకున్నానండి. ఇందులో ఒక గుప్పుడు అట్లా హాఫ్ గుప్పుడు అంటారు కదా, ఒక 10-15 అలా జీడిపప్పులు ఫ్రై చేసేసుకుని అది కూడా ఈ ఉడుకుతున్న దాంట్లో వేసేద్దామండి. బెల్లం పానకం వేసిన తర్వాత మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఇరిగిపోతుందేమో, నేను చెప్పడం మర్చిపోయాను. సో బెల్లం వేసేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో కొంతమంది అయితే ఉంచేస్తారండి, అంటే కొంచెం ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది. సో మనకైతే తెలియదు కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పానకం కలిపేసి అయిపోయిందండి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టేసుకుందాం. నేను పూజదంతా చూపించలేదండి, అంతే మనశ్శాంతిగా పూజ చేసుకోలేము కదా ఇట్లా అని నేనేం చూపించలేదు. సో ఇదండి నా పూజ వ్లాగ్. సో అందరికీ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.